తరుణ్ భాస్కర్ ఈ మధ్య కాలంలో ఒకవైపు దర్శకుడిగా మరోవైపున నటుడిగా తన జోరు చూపిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన కీడాకోల సినిమా నవంబర్ 3వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో నడిచే కథ ఇది. తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు కూడా. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. వరదరాజు బ్రహ్మానందం కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వీల్చైర్కి పరిమితమవుతాడు. అతనికి ఆపరేషన్ చేయించాలని మనవడు వాసు చైతన్యరావుకి ఉంటుంది. కానీ ప్రధానమైన సమస్య డబ్బు. అతను అమాయకుడు, పైగా తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేని నత్తి. అందువలన తన ఆపరేషన్ గురించి ఆ తాత మనవడిని టెన్షన్ పెట్టడు. ఇక వాసుకి ఉన్న ఏకైక స్నేహితుడు కౌశిక్ రాగ్ మయూర్. అతను ఓ లాయర్. కాకపోతే జీవితంలో అనుకున్నంతగా ఎదగలేకపోయానే అనే ఒక డిప్రెషన్లో ఉంటాడు. ఇక మరోవైపున జీవన్ కుమార్ తన రౌడీయిజంతో జనాలను భయపెడుతూ బ్రతికేస్తూ ఉంటాడు. కార్పొరేటర్ రాజన్న తనని అవమానపరచడాన్ని అతను తట్టుకోలేకపోతుంటాడు. రాజన్నను హత్య చేసైనా తాను కార్పొరేటర్ కావాలనేది అతని కోరిక. అలాంటి సమయంలోనే సెంట్రల్ జైలు నుంచి అతని అన్నయ్య నాయుడు తరుణ్ భాస్కర్ విడుదలవుతాడు. ఇక తన రౌడీయిజాన్ని మరింత బలం తోడైనందుకు జీవన్ సంతోషిస్తాడు. కథలో మరోవైపుకు వెళ్తే ఒక కూల్ డ్రింక్ సంస్థకి సీఈఓగా రవీంద్ర విజయ్ పనిచేస్తూ ఉంటాడు. బుద్ధిబలం అవసరమైనంత వరకు తాను బరిలో ఉంటాడు. భుజబలం అవసరమని భావిస్తే కిరాయి గుండా షార్ట్స్ను రంగంలోకి దింపుతాడు. తన కూల్ డ్రింక్ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అతను ట్రై చేస్తుంటాడు. ఆ సంస్థలోనే నాయుడు పనికి చేరుతాడు. కార్పొరేటర్ రాజన్న ఇంట్లో రాజకీయపరమైన ఫంక్షన్కి తనని పిలవకపోవడంతో జీవన్ మరింత రగిలిపోతాడు. అక్కడ తయారు చేస్తున్న వంటలో బొద్దింకను వేయడానికి ప్రయత్నిస్తాడు. తన తమ్ముడు కార్పొరేటర్ కావడానికి అవసరమైన డబ్బు కోసం అదే బొద్దింకను కూల్ డ్రింక్లో వేయాలని నాయుడు భావిస్తాడు. తాను కూల్ డ్రింక్ కంపెనీలోని పనిచేస్తుండడం వలన ఎవరికీ తెలియకుండా ఆ పని చేసేస్తాడు. తాను బొద్దింక వేసిన కూల్ డ్రింక్ కేసులో ఏ షాపుకి వెళ్తుందనే విషయంలో ఓ కన్నేస్తాడు. అతను ఆ షాపుకు వెళ్లేలోగా వరదరాజు కోసం వాసు ఆ కూల్ డ్రింక్ను కొనుక్కెళ్తాడు. దాంతో వాసు ఇంటికి వెళ్ళి ఆ కూల్ డ్రింక్ బాటిల్ ఇవ్వమని నాయుడు బ్రదర్స్ అడుగుతారు. చివరికి అందరూ ఒక అవగాహనకి వస్తారు. ఆ కూల్ డ్రింక్ కంపెనీ ఓనర్కి కాల్ చేసి డబ్బు డిమాండ్ చేయాలని, వచ్చిన దాంట్లో చెరో సగం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం రవీంద్ర విజయ్కి కాల్ చేస్తాడు. 5 కోట్లు ఇవ్వకపోతే బొద్దింక ఉన్న బాటిల్ను బయటపెట్టి కంపెనీని మూయిస్తానని బెదిరిస్తాడు. ఈ విషయంలో తన బుద్ధిబలంతో పాటు భుజబలం కూడా అవసరమని భావించిన అతను షార్ట్స్ను కూడా రంగంలోకి దింపుతాడు. ఫలితంగా ఏమి జరుగుతుందనేది కథ. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఓ తాత మనవడు, తన తమ్ముడు కోసం ఏమైనా చేసే నేర చరిత్ర కలిగిన ఒక అన్న, తన సంస్థ కోసం ఎంతకైనా తెగించే ఒక సీఈఓ. ఈ 5 ప్రధాన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఇది చాలా సింపుల్ లైన్. బడ్జెట్ పరంగా చూసినా అదే భావన కలుగుతుంది. డబ్బు చుట్టూ తిరిగే ఈ పాత్రల నుంచి కామెడీని రాబట్టడానికి తరుణ్ భాస్కర్ తన వంతు ప్రయత్నం చేశాడు. కాకపోతే అది కొంతవరకు మాత్రమే ఫలించింది. తరుణ్ భాస్కర్ ఎంచుకున్న పాయింట్ ఆసక్తిని కలిగించేదే. కాకపోతే ఆ దిశగా కథను ఇంట్రెస్టింగ్గా నడిపించడం జరగలేదు. చాలా సాదాసీదా సన్నివేశాలతో కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. కథపరంగా హీరోయిన్కి ఛాన్స్ లేదు. అందువలన లవ్, రొమాన్స్కి కూడా అవకాశం లేదు. యాక్షన్ సీన్స్ కూడా కామెడీ టచ్తోనే సాగుతాయి. 1-2 చోట్ల తప్ప నవ్వు తెప్పించే సందర్భాలు కనిపించవు. సిల్లీ కామెడీ డ్రామాగానే కథ మలుపులు తీసుకుంటుంది. అన్న తమ్ములుగా తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది. సీఈఓగా రవీంద్ర విజయ్ యాక్టింగ్ కూడా ఓకే. ఇక వరదరాజు పాత్రకి బ్రహ్మానందం వంటి గొప్ప నటుడు అనవసరం అనిపిస్తుంది. వీల్చైర్కి మాత్రమే పరిమితం అయ్యే ఆ పాత్రను చేయడానికి ఆయన ఒప్పుకోవడమే గొప్ప విషయంగా చెప్పుకోవాలి. చైతన్యరావు పాత్రకి నెత్తి ఎందుకు పెట్టారో, దానివలన జరిగే అదనపు ప్రయోజనం ఏమిటనేది అర్థం కాదు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం, ఏజే ఆరోన్ ఫోటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. జీవితంలో ఆశ పడడం సహజం, అత్యాశ మాత్రం ఉండకూడదు. సంతృప్తి స్వేచ్ఛనిస్తుంది, దురాశ దుఃఖానికి కారణమవుతుంది. బ్రతకడం కోసం భయపడొద్దు. ఆ భయాన్ని పక్కన పెడితేనే బ్రతికులోని ఆనందం తెలుస్తుంది. అనే ఒక చిన్నపాటి సందేశం మాత్రం ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది.